హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను పైథాన్‌లోని రేంజ్ ఫంక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఈ రేంజ్ ఫంక్షన్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేసే ఫంక్షన్. లూప్స్ ఎక్కడైతే వాడతామో ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే రేంజ్ ఫంక్షనే లూప్స్‌తో పాటు. అంటే లూప్స్ దేనికి యూజ్ చేస్తాం మనం ఇటరేట్ అవ్వడానికి కదా! అలా ఇటరేట్ అయ్యేటప్పుడు మనం రేంజ్ అనే ఫంక్షన్‌ని బేసిక్‌గా యూజ్ చేస్తాం. ఈ రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఒక పర్టిక్యులర్ ఒక పర్టిక్యులర్ వాల్యూ కాడి నుంచి ఇంకో పర్టిక్యులర్ వాల్యూ వరకు ఉన్న నెంబర్స్ని ఇస్తుంది. అంటే మనకి ఈ రేంజ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అలా నెంబర్స్ మనం జనరల్గా ఎలా చెప్తామంటే ఈ రేంజ్లో ఉన్నారు అలా ఎలా చెప్తామో అదేవిధంగా ఈ రేంజ్ అనే ఫంక్షన్ కూడా మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని అవుట్పుట్ కింద ఇస్తుంది. ఒక సీక్వెన్స్ అంటే ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉంటాయి అది ఇచ్చే నెంబర్స్ అని. సీక్వెన్స్ అంటేనే మనకి ఒక నెంబర్స్ లిస్ట్ అనేది ఒక పర్టిక్యులర్ ఆర్డర్లో ఉంటుంది. సో రేంజ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఒక సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ని ఇస్తుంది. ఆ నెంబర్స్ ఏ డేటా టైప్ అంటే రేంజ్ డేటా టైప్. మనకి పైథాన్‌లో రేంజ్ అనేది కూడా ఒక డేటా టైప్ ఉంది. ఆ రేంజ్ డేటా టైపు మనం వేరియబుల్ పాయింట్అవుట్ చేయాలి అని అంటే రేంజ్ అనే ఫంక్షన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సిందే. రేంజ్ అనే డేటా టైప్ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అని అంటే రేంజ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో రేంజ్ ఫంక్షన్ అనేది 3 వేరియేషన్స్లో ఉంటుంది. ఒక ఆర్గ్యుమెంట్ తీసుకునేలా ఒకటి ఉంటుంది, 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకునేలా ఉంటుంది, 3 ఆర్గ్యుమెంట్స్ తీసుకునేలా ఉంటుంది. సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇవి ఇంటీజర్స్ అనమాట. రేంజ్ ఫంక్షన్ తీసుకునే ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే మనకి ఫంక్షన్కి ఏదైతే ఇన్పుట్ ఇస్తామో దాన్ని ఆర్గ్యుమెంట్స్ అంటామన్నమాట. సో ఇప్పుడు మనకి ఫంక్షన్కి ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చినట్టయితే మనకి నెంబర్స్ ఎలా జనరేట్ అవుతాయంటే సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అన్నాం కదా. సో ఆ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ మనం ఒక ఆర్గ్యుమెంటే పాస్ చేసినట్టయితే అప్పుడు మనకి ఎలా స్టార్ట్ అవుతాయంటే 0 నుంచి ఆ నెంబర్ -1 వరకు మనకి నెంబర్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఈ రేంజ్ ఫంక్షన్ ఇలా ఇస్తుంది. ఎండ్ అనే ఒక మనం ఏదైతే వాల్యూ ఇస్తామో అక్కడ ఆ నెంబర్ -1 వరకు 0 నుంచి నెంబర్స్ ప్రింట్ అవుతాయి అన్నమాట. అంటే జనరేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఒక ఆర్గ్యుమెంట్ ఇస్తే స్టార్టింగ్ 0 తీసుకుంటుంది. అదే 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చామంటే స్టార్టింగు ఎండింగు 2 ఇచ్చినట్టు. ఇక్కడ స్టార్టింగ్ 0 నుంచే అవసరం లేదు. ఎంత ఇస్తే అంత. స్టార్ట్ ఎంత అయితే అంత. సపోజ్ ఇప్పుడు నేను స్టార్ట్ = 5 అన్నానంటే ఇప్పుడు మనకి ఎలా జనరేట్ చేస్తుందంటే 5, 6, 7, 8, 9 అలాగా ఎండ్ వాల్యూ ఎంతైతే ఇస్తామో దాని -1 వరకు ఆ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. అదే ఇప్పుడు మనకి స్టార్ట్ స్టెప్ ఎండ్ స్టెప్ 3 ఇచ్చినట్టయితే ఎలా జరుగుతుందంటే ఇక్కడ మనకి ఒక్కొక్క నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. బై డిఫాల్ట్ స్టెప్ వాల్యూ మనం ఏమి ఇవ్వకపోతే 1 కింద తీసుకుంటుంది. ఈ ఫస్ట్ సెకండ్ దాంట్లో ఈ స్టెప్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. సో అప్పుడు ఏం తీసుకుంటుందంటే ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్గా రేంజ్ ఆఫ్ 5 అని ఇస్తే మనకి 0 నుంచి 4 వరకు నెంబర్స్ అనేది వస్తాయి. 0, 1, 2, 3, 4 ఎందుకంటే లాస్ట్ -1 లాస్ట్ ఏమి ఇచ్చాం మనం 5 ఇచ్చాం కాబట్టి 5 - 1కి. సో ఇప్పుడు మనకి సెకండ్ కేస్కి రేంజ్ ఆఫ్ 5 to 10 అని ఇస్తున్నా. అప్పుడు నాకు ఏమొస్తాయి 5 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలో ఇచ్చాం. సో అప్పుడు నాకు ఏమొస్తాయి 5, 6, 7, 8, 9. సో 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తే అది ఏం తీసుకుంటుందంటే ఫస్ట్ ఉన్నది స్టార్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సెకండ్ ఉన్నది ఎండ్. ఈ ఎండ్ -1 వరకు ఆ నెంబర్స్ అనేది జనరేట్ చేయాలని అది కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్టెప్ కూడా ఇచ్చినట్టయితే మనకి ఆ స్టెప్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అంత గ్యాప్ ఉంటుంది ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్యలో. సో ఇప్పుడు నేను స్టార్ట్ 5 ఇచ్చి ఎండ్ 15 ఇచ్చి స్టెప్ వాల్యూ 2 ఇచ్చానంటే నాకు ఎలా వస్తుందంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి 5 దగ్గర నుంచి. నెక్స్ట్ స్టెప్ వాల్యూ 1 ఇస్తే 5 తర్వాత నెంబర్ ఏంటి 6. కానీ ఇక్కడ మనకు స్టెప్ వాల్యూ 2 ఇచ్చాం కాబట్టి 5కి 2 యాడ్ చేస్తే ఎంత 7 వస్తుంది. మళ్ళీ 7కి 2 యాడ్ చేస్తే ఎంత 9 వస్తుంది. 9కి 2 యాడ్ చేస్తే ఎంత 11 వస్తుంది. మళ్ళీ 11కి 2 యాడ్ చేస్తే ఎంత 13 వస్తుంది. తర్వాత 13కి
2 యాడ్ చేస్తే ఎంత 15. కానీ 15 అనేది ఎండ్ కన్నా తక్కువ కాదు. అంటే ఎండ్ -1 కాదు. ఎండ్ ఈక్వల్ టు ఎండ్ కూడా మనకి ప్రింట్ చేయదు. అంటే మనకి 9, 7, 9, 11, 13 నెంబర్స్ వరకు మాత్రమే ప్రింట్ చేస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని ఇస్తే నాకు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నెంబర్స్ ప్రింట్ అవుతాయి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నెంబర్స్ జనరేట్ అవుతాయి అంటే 0 నుంచి 9 వరకు. ఆ జనరేట్ అయిన నెంబర్స్ని నేను ఇటరేట్ చేస్తున్నా ఫర్ లూప్ని యూజ్ చేసి. సో ఆ ఒక్కొక్క నెంబర్ని ఒక్కొక్క ఇటరేషన్లో ఐ పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆ ఐని ప్రింట్ చేస్తాను, ప్రింట్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు నాకు ఏం ప్రింట్ అవుతాయి, 0 నుంచి 9 వరకు నెంబర్స్ ప్రింట్ అవుతాయి. సో ఇలా ప్రింట్ అయింది 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇప్పుడు నేను ఏం ఇస్తానంటే స్టార్టింగ్ 5 ఇచ్చి ఎండింగ్ 20 ఇస్తాను. అప్పుడు నాకు ఎలా జనరేట్ అవుతాయి నెంబర్స్, 5 నుంచి 19 వరకు నెంబర్స్ జనరేట్ అవుతాయి. ఎందుకంటే స్టార్ట్ 5 అని ఇచ్చాం, ఎండ్ 20 ఇచ్చాం, ఎండ్ -1 వరకు నెంబర్స్ వస్తాయి. సో 5 నుంచి 19 వరకు నెంబర్స్ వస్తాయి. అదే ఇప్పుడు నేను 5 నుంచి 20 వరకు స్టెప్ వాల్యూ 2 ఇచ్చాను. అప్పుడు నాకు ఏమొస్తుందంటే ఒక్కొక్క నెంబర్కి గ్యాప్ 2 వచ్చేలా వస్తుంది అనమాట. సో 5 తర్వాత 7, 7 తర్వాత 9, 9 తర్వాత 11, 11 తర్వాత 13, +2 అలా యాడ్ చేసుకుంటూ ప్రతిసారి +2 యాడ్ చేసిన తర్వాత ఈ నెంబర్ అనేది ఎండ్ వాల్యూ ఇస్తాం కదా, దానికన్నా తక్కువైతేనే, దానికి ఈక్వల్ అయినా ప్రింట్ చేయదు. సో దానికన్నా తక్కువైనప్పుడు మాత్రమే అది ప్రింట్ చేస్తుంది. సో ఇది అదే ఇప్పుడు నేను స్టెప్ వాల్యూ 3 ఇస్తే ఒక నెంబర్కి ఇంకో నెంబర్కి మధ్య గ్యాప్ 3 ఉంటుందన్నమాట, డిఫరెన్స్. సో 5, 8, 11, 14, 17. ఇప్పుడు 17 + 3 20 అవుతుంది కదా, 20 అనేది 20 కన్నా తక్కువ కాదు కాబట్టి అక్కడ వరకే ప్రింట్ అయింది. ఇది రేంజ్ ఫంక్షన్. థ్యాంక్ యూ.